హే హలో ఆల్, నా పేరు షేక్ ఖాదర్. నేను ఫర్ 12 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఇన్ జనరల్ పనిచేశాను. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ మాడ్యూల్ 2 పార్ట్ 1. సో నేను ఫ్లటర్ అనేది ఫ్లటర్లో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది సిరీస్ చేస్తున్నాను. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ లెట్స్ వర్క్ ఆన్ module 2 part 1. So if you have missed like now module 1, you can go back in playlist and check out in this YouTube channel with Career with Khadar. Okay, so let's get started. So in this module 2 part 1, we are going to discuss the curriculum, like what is that we are going to learn in upcoming series, and what is the curriculum of Flutter course. So if మీకు ఎండ్ టు ఎండ్ ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎలాంటి వ్యూ కావాలంటే లైక్ యూ నీడ్ టు నో బిగ్గర్ పిక్చర్. అసలు ఏం నేర్చుకుంటున్నాం, ఎందుకు నేర్చుకుంటున్నాం, అలాంటి ఒక బిగ్ పిక్చర్ ఉన్నప్పుడు మీరు చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఎందుకంటే యూ నో దట్ వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్. సో యూ నీడ్ టు నో ద ఇండెక్స్. లైక్ ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ స్టార్టింగ్ విత్ ఎనీ న్యూ బుక్ ఆర్ ఎనీ న్యూ సబ్జెక్ట్, the first and foremost thing, very important thing is to do read the index. What is there next? ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ పిక్చర్, మీకు అసలు ఆ బిగ్ పిక్చర్ లేకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అండ్ యూ డోంట్ నో వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్. అసలు ఎండ్ గోల్ ఏం చేస్తున్నాం అనేది మీకు అర్థం కాదు. సో అలాంటి అర్థం కాని పరిస్థితుల్లో మీకు అసలు ఇవాళ ఏం చేస్తున్నాం అనేది మీకు అసలు ఇంట్రెస్ట్ రాదనమాట. సో అందుకనేసి వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది కరికులం, హౌ డస్ ఇట్ లుక్ లైక్, అండ్ ఏం చేస్తున్నాం అనేది మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ మాడ్యూల్ 2 అండ్ దీనికి సెటప్ అండ్ కాన్ఫిగ్ అని పేరు రాశాను. ఎందుకంటే ఈ మాడ్యూల్ 2లో మనం సెటప్ అనేది చేస్తాం, లైక్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది చేస్తాం. సో ఫర్ డెవలప్మెంట్, ఫ్లటర్ డెవలప్మెంట్ చేయడానికి, ఫ్లటర్లో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడానికి మనం సెటప్ అనేది చేస్తాం అండ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది చేసుకుంటాం అనమాట. సో అందుకనేసి నేను సెటప్ అండ్ కాన్ఫిగ్ అని పెట్టాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇండెక్స్, లైక్ అసలు ఈ మాడ్యూల్లో ఏమేమి నేర్పిస్తాను అనేది మీరు చూడండి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద కరికులం ఆఫ్ ఫ్లటర్ కోర్స్, దట్ ఈస్ టుడే, అండ్ సెటప్ ఆఫ్ VS కోడ్ అండ్ ఫ్లటర్. సో VS కోడ్ అనేది ఒక ఎడిటర్, అండ్ దాన్ని సెటప్ చేసి దాని తర్వాత మనం ఫ్లటర్ ప్లగిన్ యాడ్ చేసి దాంట్లో మనం కోడింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఆల్టర్నేటివ్గా మీరు ఆండ్రాయిడ్ స్టూడియోని కూడా యూస్ చేయొచ్చు, ఎక్స్కోడ్ని కూడా యూస్ చేయొచ్చు ఫ్లటర్ డెవలప్మెంట్ కోసం. అండ్ రన్నింగ్ యువర్ ఫస్ట్ అప్లికేషన్, ఏదైనా అన్ని స్టార్ట్ చేసేటప్పుడు హెలో వరల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెలో వరల్డ్ అనే అప్లికేషన్ని మనం ఈ ఫ్లటర్ కోడ్ని యూస్ చేసి, ఫ్లటర్ ప్లాట్ఫామ్ యూస్ చేసి మొబైల్ అప్లికేషన్లో రన్ చేసి ఈ మాడ్యూల్లో చూద్దాం. ఓకే, అండ్ దెన్ వీ అండర్స్టాండింగ్ సమ్మరీ అండ్ బిగినింగ్ ఆఫ్ డార్ట్. సో డార్ట్ అనేది ఒక లాంగ్వేజ్ వేర్ ఫ్లటర్ అనే డెవలప్మెంట్ అనేది డార్ట్ లాంగ్వేజ్లో చేస్తారు. సో మనం దాని గురించి కూడా అర్థం చేసుకుందాం. సో వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్ మాడ్యూల్లో మనం ఏం నేర్చుకుంటాం అనేది ఒక ఇంట్రొడక్షన్ అనేది నేను ఇస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఫ్లటర్. ఓకే, సో మాడ్యూల్ 2, లెట్స్ స్టార్ట్ విత్ మాడ్యూల్ 2 పార్ట్ 1. ఓకే, సో మీరందరికీ తెలుసు, ఐ హ్యావ్ 12 years of experience, and this is a complete series on mobile application development. So we started with Flutter application development. సో ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మీరు ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా కూడా, లేకపోతే ఎలాంటి విషయం అయినా కూడా మీరు కామెంట్ చేసి నాకు చెప్పచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, లైక్ కరికులం. సో ఎలాంటి మాడ్యూల్స్ ఉంటాయి అనేది చూద్దాము, అండ్ బ్రీఫ్ లైక్ ఏ మాడ్యూల్లో ఏమేమి నేర్చుకుంటాం అనేది మనం సీక్వెన్స్గా నేర్చుకుందాం. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు దట్. సో మాడ్యూల్ లిస్ట్ వచ్చేటప్పటికి ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు ఫ్లటర్లో మనం ఏం నేర్చుకుంటాం, వాట్ ఈస్ ఫ్లటర్. సో మనం ఆల్రెడీ దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అయినా కూడా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే సో వీ కెన్ టాక్ అబౌట్ దాట్, లైక్ వీ కెన్ గో బ్యాక్ అండ్ లుక్ అట్ దట్ సిరీస్ అనమాట. సో అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫ్లటర్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫ్లటర్ అనేది హైబ్రిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో కానీ, అండ్ మొబైల్లో కానీ, మొబైల్ అప్లికేషన్లో, ఆండ్రాయిడ్లో కానీ, ఐఓఎస్లో కానీ, ఎందులోనైనా కూడా మీరు డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే సో ఫ్లటర్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. సో దీన్ని యూస్ చేసి మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు, మీరు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కూడా ఎక్స్కోడ్లో కూడా వర్క్ అవుతుంది. లైక్ యాపిల్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కూడా మీకు రెండు ఉన్నాయి, ఒకటి ఆండ్రాయిడ్, ఇంకోటి ఐఓఎస్. సో రెండింటిలోనూ మనం ఫ్లటర్ కోడ్లో రాసింది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది దీని బెనిఫిట్ అనమాట. ఓకే, సో నౌ ఇన్స్టాలింగ్ ఫ్లటర్ కోడ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎలా ఫ్లటర్ని అండ్ డాట్ ఎస్డికేని ఇన్స్టాల్ చేసుకుందాం అనేది మనం డిస్కస్ చేద్దాం మాడ్యూల్ 2లో.
అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఐడి. సో నేను చెప్పాను ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా లేకపోతే విఎస్ కోడ్లో అయినా కూడా రెండిట్లో కూడా మనం డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. సో మనకి ఏది ఈజీగా ఉంటే అందులో చేద్దాం. సో జనరల్గా ఆండ్రాయిడ్ స్టూడియో అనేది చాలా ఈజీ, కానీ దాంట్లో చాలా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి మేబీ వీ విల్ లుక్ ఇన్ టు విఎస్ కోడ్లో రాసినప్పుడైతే మీకు ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ ఈజీగా వర్క్ అవుతుంది. సో మీకు ప్లాట్ఫామ్ అగ్నోస్టిక్గా ఉంటుంది అనమాట. సో అందుకనేసి నేను జనరల్గా విఎస్ కోడ్ని ప్రిఫర్ చేస్తాను, బట్ ఇట్స్ అప్ టు యూ. సో వీ విల్ సీ ఇన్స్టలేషన్ ఆఫ్ బోత్. రెండింటిని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా సెటప్ చేస్తారు, రెండిట్లోనూ మొబైల్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తారు అనేది ఫస్ట్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నాం. ఓకే, అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్, సో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ప్లాట్ఫామ్ నేర్చుకుంటున్నామంటే దాంట్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి డార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి సో ఏదైనా మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ ఏదైనా డెవలప్మెంట్ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే దాంట్లో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఏ కమ్యూనికేషన్ ఛానల్. సో ఒక సిస్టమ్కి అర్థమయ్యేలాగా మనం ఏం చేయాలనేది ఒక లాంగ్వేజ్తోనే చెప్పగలం. సో అలాంటి లాంగ్వేజ్లో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతానంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను. సో అలాగే మన మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే దానికి డార్క్ అనేది ఒక లాంగ్వేజ్ అనమాట. ఫ్లటర్ అనేది ప్లాట్ఫామ్, డార్క్ అనేది లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఫ్లటర్ ప్లాట్ఫామ్లో కోడింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి వేరియబుల్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇది వెరీ కామన్ థింగ్ అనమాట. సో అందులో ఈ డార్ట్ అనే లాంగ్వేజ్ కూడా ఇది ఊప్స్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇలా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం, అండ్ దాని తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు అనేది మనం అర్థం చేసుకుందాం. ఓకే, సో దీని తర్వాత మాడ్యూల్ 3లో మనం ఏం చేస్తాం, దీని తర్వాత మాడ్యూల్ 4లో మనం ఏం చేద్దాం, ఫ్లటర్లో బేసిక్స్ అనేది నేర్చుకున్నాం. ఓకే, ఫ్లటర్ బేసిక్స్ అంటే ఏంటి? సో జనరల్గా మీరు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ లేదా ఏదైనా తీసుకోండి, లైక్ వెబ్ అప్లికేషన్ కానీ, సో ఫ్లటర్లో వచ్చేటప్పటికి బేసిక్స్. సో విడ్జెట్స్ అనేది ఇంపార్టెంట్. సో విడ్జెట్స్ అంటే ఏంటి? ఒక బటన్, లేకపోతే ఒక లిస్ట్, సో లేకపోతే ఒక ఇమేజ్. సో ఇవన్నీ విడ్జెట్స్ అనమాట. ఓకే, సో అందులో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి స్టేట్లెస్, ఒక స్టేట్ఫుల్. స్టేట్ఫుల్ అంటే దాంట్లో మీ డేటా అనేది ఉంటుంది, అండ్ స్టేట్లెస్లో అది సింపుల్ బటన్ అలాంటి వాటిని స్టేట్లెస్ అంటాం అనమాట. దాంట్లో అసలు డేటాతో దానికి లింక్ ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు స్టేట్లెస్ అంటాం. సో దాంట్లో నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ డిజైన్ అండ్ కుపెర్టినో విజెట్స్. సో ఇదేంటంటే బేసిక్గా మీరు డెవలప్ చేసేటప్పుడు ఏదైనా కానీ విడ్జెట్స్ అనేది ఒక స్టైలింగ్ ఉంటుంది. ఓకే, ఆ స్టైల్ అనేది ఇందులో మెటీరియల్ డిజైన్ అంటారు. మెటీరియల్ డిజైన్ అంటే ద వే ది బటన్ ఇస్ షోన్, ఓకే, ద వే ది కలర్స్ ఆర్ మేనేజ్డ్, ద వే ఈ ఓవరాల్ లేఅవుట్ ఎలా ఉంటుంది, అసలు స్క్రీన్ ఎలా లోపలికి వస్తుంది, స్క్రీన్ ఎలా ఎగ్జిట్ అవుతుంది, ఇలాంటివన్నీ మెటీరియల్ డిజైన్ పైన డిపెండ్ అవుతాయి అనమాట. సో ఆ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ విల్ లుక్ ఇన్ ఇట్, అండ్ దెన్ వీ విల్ సీ లేఅవుట్స్ అండ్ నావిగేషన్. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి ఎలా వెళ్తాము, అండ్ ప్రీవియస్ స్క్రీన్కి ఎలా వస్తాము, స్క్రీన్ని మేనేజ్ ఎలా చేస్తాము అనేది మనం చూద్దాం అనమాట. ఎందుకంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఇట్స్ నాట్ ఓన్లీ వన్ స్క్రీన్, రైట్? సో మనకు తెలుసు ఇందులో మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి అనేది. సో దాన్ని మనం అర్థం చేసుకుందాం. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్టేట్ మేనేజ్మెంట్. సో స్టేట్ మేనేజ్మెంట్ ఏంటంటే లైక్ బేసికలీ ఇప్పుడు మనం ఏదైనా ఆపరేట్ చేస్తున్నాం, లైక్ సపోజ్ ఇప్పుడు ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళి ప్రీవియస్ స్క్రీన్లోకి వచ్చినప్పుడు ఆ ఫామ్ అక్కడే ఉండాలి కదా. సో అలా లేనప్పుడు అది మొత్తం ఎరేజ్ అయిపోతే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యావ్ హెల్ప్ఫుల్. సో ఇలాగే ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్నెట్ నుంచి ఏదైనా పుల్ చేసాం, లైక్ ఇంటర్నెట్ నుంచి పుల్ చేసి మనం ఒక స్క్రీన్ చూపించాం అనమాట. సో మేబీ ఒక ఫోటో అండ్ ఒక వాడి గురించి బయోనో లేకపోతే ఏదో చూపించాం. ఓకే, దెన్ వీ గో టు నెక్స్ట్ స్క్రీన్, అండ్ ప్రీవియస్ స్క్రీన్కి వచ్చేటప్పటికి మనకు ఆ స్టేట్ అనేది అలా ఉండాలన్నమాట. సో అలాంటిది ఎలా మెయింటైన్ చేస్తాం, అసలు డేటాని అండ్ విడ్జెట్స్ని ఎలా లింక్ చేస్తాం అనేది మనం ఈ స్టేట్ మేనేజ్మెంట్లో నేర్చుకుంటాం అనమాట. సో డేటా అనేది మనకి ఎక్కడి నుంచైనా రావచ్చు, డేటాబేస్ నుంచి రావచ్చు, లేకపోతే క్లౌడ్ నుంచి రావచ్చు, ఏపీఎస్ నుంచి రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఆ డేటాని మనం స్టేట్ని ఎలా మేనేజ్ చేద్దాం అనేది మనం ఈ మాడ్యూల్ 5లో నేర్చుకుంటాం అనమాట. సో దాని తర్వాత బిల్డింగ్ యూఐ. సో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వచ్చేటప్పటికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బిల్డింగ్ యూఐ. సో ఇందులో మనకి లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ లాగా ఎవరు ఉంటారు అనమాట. సో ఇందులో మనం ఏపీఎస్ని రాసి దాన్ని పుల్ చేసి ఆ డేటాని విడ్జెట్స్ని లింక్ చేసిన ఎవ్రీథింగ్ మనమే చేస్తాం అనమాట మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో. ఓన్లీ థింగ్ ఈస్ లైక్ బ్యాక్ ఎండ్లో డేటా ఎలా రావాలనేది ఏపీఎస్ అవన్నీ వేరే వాళ్ళు డెవలప్ చేస్తారు. కానీ ఫ్రంట్ ఎండ్లో వచ్చేటప్పటికి మనం ఫుల్ లైక్ డేటాని పుల్ చేయడం కానీ, అండ్ దాని తర్వాత దీన్ని లింక్ చేయడం కానీ, దాన్ని చూపించడం కానీ,
అన్నీ మనం సొంతంగా చేస్తాం అనమాట. సో అందుకనేసి మనకి బిల్డింగ్ యూఐ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో రెస్పాన్సివ్ లేఅవుట్స్ లైక్ మనకి చూసారంటే మొబైల్లో ఒక స్క్రీన్ సైజ్ ఉంటుంది అనమాట. దాంట్లో డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి. సో అన్ని స్క్రీన్ సైజెస్కి ఇప్పుడు ఐఫోన్ ప్రో తీసుకోండి, ఐఫోన్ ప్రో ప్లస్ తీసుకోండి, అండ్ ఆండ్రాయిడ్లో మీరు గూగుల్ పిక్సెల్ తీసుకోండి, అండ్ లైక్ నోకియా ఫోన్ తీసుకోండి. సో ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ ఫామ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో అన్నింటినీ ఫిట్ అయ్యేలాగా మనం యూఐని ఎలా డెవలప్ చేస్తాం అనేది మనం క్రియేటివ్ రెస్పాన్సివ్ లేఅవుట్స్లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, దెన్ థీమింగ్ అండ్ స్టైలింగ్. సో థీమ్స్ అండ్ స్టైల్ అనేది ఏంటంటే మన ఇప్పుడు బ్యాటరీ లో అయింది, సో అప్పుడు మనకి ఎలా కనబడాలి, ఇట్ హ్యాస్ టు షో నైట్ మోడ్ అనమాట. సో అలాగే కాదు, జనరల్గా థీమ్స్ అండ్ స్టైల్స్ అనేది లైక్ ఎవ్రీ కంపెనీలో మనం పనిచేసినప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకోండి, దానికి ఒక స్టైల్ అనేది ఉంటుంది. సో అలాంటి స్టైల్స్ లైక్ దాని టెక్స్ట్ అనేది మనకి రోబోటోలో ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా కానీ లైక్ బటన్ సైజ్ అనేది ఇదే ఉండాలి అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి, బటన్ కలర్ అనేది ఇదే ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి అక్రాస్ ది అప్లికేషన్. సో ఇలాంటివి అనేది కన్స్టెంట్స్ అనమాట. ఆ కన్స్టెంట్స్ని మన థీమ్స్ అండ్ స్టైలింగ్ ద్వారా అక్రాస్ ది యాప్ యూస్ చేస్తాం అనమాట. సో అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దెన్ యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్. ట్రాన్సిషన్స్ అంటే జనరల్గా మనం యూస్ చేయం, కాకపోతే ఇంక ఒకవేళ కస్టమర్కి నీడ్ ఉంది లైక్ ఈ బటన్ని ట్రాన్స్లేట్ అవ్వాలి ఇక్కడి నుంచి అక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సో అలాంటి యానిమేషన్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియదు ఎలాంటి కస్టమర్ వస్తారు, అసలు రిక్వైర్మెంట్ ఏముంటుంది అనేది మనకు తెలియదు అనమాట. కాబట్టి మనం ఈ బేసిక్స్ అనేది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఏపీఐ ఇంటిగ్రేషన్. ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, లైక్ మనం ఇప్పుడు సపోజ్ ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాం, ఇన్స్టాగ్రామ్లో ఎవరు లాగిన్ అయ్యారు అండ్ వాళ్ళు ఏదో పోస్ట్ చేశారనమాట. ఆ పోస్ట్ చేసింది మనకి ఎక్కడికి వెళ్తుంది, క్లౌడ్కి వెళ్తుంది. క్లౌడ్ నుంచి మనం దాన్ని ఫెచ్ చేసి వేరే అతనికి చూపిస్తున్నాం అనమాట. సో అది ఒక ఏపీఐ ద్వారా జరుగుతుంది. ఏపీఐ అంటే ఏంటి, సో ఇట్స్ లైక్ ఎండ్ పాయింట్ లైక్ www.instagram.com/getposts. సో అది ఒక ఏపీఐ అనమాట. ఆ గెట్ పోస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది, మీరు లాగిన్ చేసి ఉంటే లైక్ మీకు రిలవెంట్ పోస్ట్స్ అన్ని డేటాబేస్లో ఆల్రెడీ ఉంటాయి క్లౌడ్లో. సో అది ఏపీఐ ద్వారా, ఒక రెస్ట్ ఏపీఐ ద్వారా మనకి జేసాన్ ఫార్మేట్లో మనకి మొబైల్ అప్లికేషన్లోకి వస్తుంది అనమాట. సో ఆ ఇంటిగ్రేషన్ అనేది ఎలా చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఓకే, ఏపీఐ ఇంటిగ్రేషన్లో నేర్చుకుంటాం. సో ఫెచింగ్ డేటా ఫ్రమ్ రెస్ట్ ఏపీఐస్ అండ్ డిస్ప్లేయింగ్ డేటా ఇన్ ద యూఐ. సో ఆ డేటాని మనకి యూఐకి ఎలా లింక్ చేద్దాం. సపోజ్ మన దగ్గర లిస్ట్ ఆఫ్ పోస్ట్ వచ్చేసాయి, లైక్స్ వచ్చేసి, కమెంట్స్ వచ్చేసాయి, ఇలాంటివన్నింటినీ ఆ లేఅవుట్కి ఎలా లింక్ చేస్తాం అనేది మనం మాడ్యూల్ 7లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, అండ్ దాని తర్వాత వచ్చేసి డేటాబేస్ అండ్ స్టోరేజ్. సో మనం ఆల్రెడీ ఏపీఐని ఫెచ్ చేసి అండ్ యూఐతో లింక్ చేయడం నేర్చుకున్నాం. కాకపోతే ప్రతిసారి ప్రతి విషయానికి మనం క్లౌడ్ని అప్రోచ్ అవ్వకుండా మనం లోకల్గా ఎలా డేటాబేస్ని మేనేజ్ చేస్తాం. లైక్ ఏదైనా ఒకటి ఫెచ్ చేసాము, మళ్ళీ వెళ్ళకుండా మనం డేటాబేస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే మనకి సపోజ్ మనకి ఒక కాంటాక్ట్స్ అప్లికేషన్ చేయాలనుకోండి. సో దాంట్లో SQLite అనే డేటాబేస్ ఉంటుందన్నమాట. సో దాన్ని యూజ్ చేసి ఎలా మన డేటాబేస్ని యూజ్ చేసి కాంటాక్ట్స్ని స్టోర్ చేస్తాము, లేకపోతే ఏదైనా లోకల్లో మనం ఎలా డేటాని స్టోర్ చేస్తాం అనేది దీంట్లో నేర్చుకోవాలన్నమాట. సో దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి షేర్డ్ ప్రిఫరెన్స్, ఇంకోటి వచ్చేసి SQLite డేటాబేస్. సో షేర్డ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఒక లైట్ వెయిట్ డేటా కావాలి, లైక్ కీ వాల్యూ పేరు, అలాంటివన్నీ మనం షేర్డ్ ప్రిఫరెన్స్లో పెడతాం. లైక్ సపోజ్ ఒక యూజర్ ప్రిఫరెన్స్ ఉంది, లైక్ నాకు ఈ స్క్రీన్లో వచ్చినప్పుడు ఈ బటన్ కనబడకూడదు, లేకపోతే ఈ పర్మిషన్ ఆల్వేస్ ఆన్ ఉండాలి, లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒక సెట్టింగ్ అనేది ఉంటే అది కీ వాల్యూ అనమాట. ఎస్, నో, ట్రూ, ఫాల్స్ అలాంటి డేటాని మనం స్టోర్ చేయాలంటే షేర్డ్ ప్రిఫరెన్స్లో స్టోర్ చేస్తాం. అలా కాకుండా ఒక లార్జ్ డేటాబేస్ లైక్ సపోజ్ మనం క్లౌడ్ నుంచి ఒక కంటిన్యూస్ డేటా ఫ్లో అనేది వస్తుంది. లైక్ దానంతా మనం స్క్రోల్ చేసినప్పుడు ఈజీగా స్క్రోల్ అవ్వాలంటే దానంతా డేటాబేస్లో మనం స్టోర్ చేయొచ్చు అనమాట, యూజింగ్ SQLite. ఓకే, మళ్ళీ దానికి SQLite క్వైరీస్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. సో ఫైర్బేస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, ఫైర్బేస్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట, అసలు క్లౌడ్ ప్లాట్ఫామ్. సో డేటాబేస్ అనేది మనం లైక్ నేను చెప్పాను కదా, క్లౌడ్లో స్టోరేజ్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో అది కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. లైక్ మనకి నోటిఫికేషన్స్ కావాలన్నా కూడా, లేకపోతే రిమోట్ కాన్ఫిగ్ చేయాలన్నా కూడా, లేకపోతే మీరు సింపుల్ డేటాబేస్, రియల్ టైమ్ డేటాబేస్ని యూస్ చేయాలన్నా కూడా, లైక్ సపోజ్ ఎవరైనా పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ని పుష్ చేయడానికి మనం AWSలో క్లౌడ్లో మనం రాసుకోకుండా ఫైర్బేస్ని కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో అది ఒక సింపుల్ శాంపుల్గా నేను నోటిఫికేషన్స్ ఎలా చేయాలి, రిమోట్ కాన్ఫిగ్స్ ఎలా చేయాలి, ఏబీ టెస్టింగ్ అంటారు, దాన్ని ఎలా చేయాలి, అండ్ దాని తర్వాత మనం డేటాబేస్ని ఎలా పుష్ చేస్తాం క్లౌడ్ అనేది కూడా మనం నేర్చుకుందాం అనమాట. ఓకే, సో దాని తర్వాత ఫైనల్గా లైక్ అట్ దిస్ పాయింట్ మీకు అంత అర్థమైపోయినప్పుడు మనం లాస్ట్ పాయింట్లో ఏం చేస్తాం, ఒక యాప్ని, సింపుల్ యాప్ని బిల్డ్ చేసి దాన్ని క్లౌడ్కి లైక్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఎలా డిప్లాయ్ చేయాలి. సో డెవలప్మెంట్ అనేది ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ ఫీచర్ అంతా కంప్లీట్ చేశారు, అంతా అయిపోయింది. సో దాని తర్వాత మనం క్లౌడ్కి ఎలా లైక్ గూగుల్ ప్లేలో కానీ అండ్ యాప్ స్టోర్లో కానీ ఎలా పబ్లిష్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం అనేది మనం ఈ పాయింట్లో నేర్చుకున్నాం అన్నమాట. సో అసలు టెస్టింగ్ ఎలా జరుగుతుంది అండ్
దాన్ని ఎలా పుష్ చేస్తాము అండ్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి పుష్ చేసేటప్పుడు ఇవన్నీ మనం ఈ ఈ ఈ సబ్జెక్ట్లో మాడ్యూల్ 9లో మనం నేర్చుకుంటాం అనమాట. సో ఇది ఎండ్ టు ఎండ్. సో దెర్ ఆర్ 9 మాడ్యూల్స్. ప్రతి మాడ్యూల్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు సీ లైక్ స్టార్టింగ్ నుంచి చూసారంటే లైక్ ఇంట్రడక్షన్, దాని తర్వాత మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం, దాని తర్వాత ఫ్లటర్ బేసిక్స్ నేర్చుకుంటాం, దాని తర్వాత స్టేట్ మేనేజ్మెంట్ నేర్చుకుంటాం, యూఐ బిల్డ్ ఎలా చేయాలి నేర్చుకుంటాం, ఏపీ ఇంటిగ్రేషన్, దాని తర్వాత డేటాబేస్ డిప్లాయ్మెంట్. సో దీని తర్వాత మీకు అసలు ఎలాంటి డౌట్ ఉండదు లైక్ ఎలా డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చింది లైక్ మనకి అప్లికేషన్ డెవలప్ చేయాలంటే దీని నుంచి ఇంకేం లేదు. లైక్ ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. సో దీని తర్వాత మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా డెవలప్ చేయొచ్చు. సో లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇది ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక అప్లికేషన్ అనమాట. సో ఇందులో ఇప్పుడు ఇదంతా విడ్జెట్స్ అనమాట. లైక్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ప్రతి ఒక్కటి ఒక విడ్జెట్ అనమాట. ఓకే. సో దీని తర్వాత మీరు లైక్ ఈవెంట్స్ కానీ పోస్ట్ కానీ లైక్ ఇవన్నీ ఏపీఐ ద్వారా మీరు ఫెచ్ చేసి దీని లోపల చూపిస్తున్నారు అనమాట. ఓకే. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడికి వచ్చారంటే లైక్ రివార్డ్స్ అండ్ ఆఫర్స్, నోటిఫికేషన్స్, అకౌంట్ సెట్టింగ్స్ అనేది మనం డేటాబేస్లో లోకల్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. లైక్ సపోజ్ ఎలా అంటే లైక్ షేర్ ప్రిఫరెన్స్ యూస్ చేసి మనం లోకల్ సెట్టింగ్స్లో అకౌంట్ సెట్టింగ్ అనేది స్టోర్ చేస్తాం అనమాట. దానికి షేర్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత సైన్ అవుట్. సో సైన్ అవుట్ అనేది లైక్ లాగిన్ క్రెడెన్షియల్స్ మనం కావాలంటే మైక్రోసాఫ్ట్ యూస్ చేయొచ్చు, లేకపోతే గూగుల్ లాగిన్ యూస్ చేయొచ్చు, లేకపోతే మన ఓన్ ఈమెయిల్ ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ అలాంటివి ఇచ్చి కూడా లాగిన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటివన్నీ మనం ఇందులో నేర్చుకోగలం అనమాట. అలాంటివన్నీ మనం నేర్చుకుని ఇలాంటి ఒక అప్లికేషన్ని చాలా ఈజీగా వితిన్ వీక్ ఆర్ 10 days మనం బిల్డ్ చేయగలం. సో అలాంటివి ఇప్పుడు మీరు సిన్సియర్గా ఇఫ్ యూ ఫాలో ఇట్ లైక్ మనం చెప్పేదంతా, సో మీరు వితిన్ 1 week 10 daysలో ఇలాంటి ఒక అప్లికేషన్ని చాలా సులువుగా మీరు బిల్డ్ చేయొచ్చు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో ఫ్లటర్ని మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ని ఫ్రీగా త్రూ యూట్యూబ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ దిస్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు గెట్ ఏ జాబ్ ఆర్ యూ డూ ఎ మినీ ప్రాజెక్ట్ ఆర్ యువర్ ఓన్ ప్రాజెక్ట్ వితౌట్ ఒక యూఐ ఉండే మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసి చూద్దాం. లైక్ ఇది ఫైనల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఫైనల్ ప్రాజెక్ట్. దీన్ని ఎలా డెవలప్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, డేటాని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, ఇవన్నీ మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ని కూడా చేద్దాం. ఓకే. దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు మీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ Module 2 Part 2. Thank you so much.